హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, సెంట్రల్ పాలిటిక్స్లో మన స్టేట్ గవర్నమెంట్ చక్రం తిప్పే పరిస్థితి అయితే క్రియేట్ అయ్యింది. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు ఎప్పుడో 1999లో వాజ్పేయి గారి బీజేపీ గవర్నమెంట్ని ఎలాగైతే ఆయన కాపాడటం జరిగిందో, సేమ్ అదే కైండ్ ఆఫ్ సినారియోలో ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్లో ఉండేటట్టుగా చేయడం జరిగింది. సో ఆయన 16 ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చాలా బాగా హెల్ప్ అయినాయి. బీజేపీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తోంది, ఎన్డీఏ మళ్ళీ. అండ్ నరేంద్ర మోడీ గారు మళ్ళీ పీఎం అవుతారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారికి కూడా 12 స్థానాలే. కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, జనసేన ఈ రెండు పార్టీలు కలిపి 18 స్థానాలు అయినాయి. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ 16 స్థానాలు అయితే ఉన్నాయి. సో చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి అనమాట. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అయితే క్లియర్గా చెప్పారు, నాకు వాళ్ళు ప్రధానమంత్రి పోస్ట్ ఆఫర్ చేసినా కూడా నేనైతే మాత్రం నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తాను నేనని చెప్పి. సో వెరీ క్లియర్. బట్ చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం డెఫినెట్గా ఒక పెద్ద గేమ్ అయితే ప్లే చేస్తున్నారు ఆల్రెడీ, ఎంతో కొంత. ఆబ్వియస్లీ మనకు దానికి సంబంధించిన సోర్సెస్ కొంతవరకు, ఇన్ఫర్మేషన్ కొంతవరకు వస్తుంది. బట్ బేసిక్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో గవర్నమెంట్ నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమేమి డిమాండ్ చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ వీడియోలో దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అండ్ దీనికంటే బెస్ట్ టైం మనకి ఇంకొకటి లేదబ్బా డిమాండ్ చేయడానికి. ఇదే రైట్ థింగ్ క్లియర్గా చెప్పాలంటే. సో ఒకసారి గవర్నమెంట్ని మనం ఏం అడగాలనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ అయితే మాత్రం పోలవరం. సో బేసిక్గా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇమీడియట్గా ఫినిష్ అవ్వాల్సిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అది ఇప్పటికే అయిపోవాలి, అసలు యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్ అండర్లోనే అయిపోవాలి. బట్ ఏదేదో జరిగి అదంతా కూడా ప్రొలాంగ్ అయిపోయింది. వాళ్ళు ఏమో ఇంకా మేము చేయలేమని చేతులు ఎత్తేసారు. సో అప్పటికి 70% దాకా అయిపోయింది ఆల్మోస్ట్. బట్ ఇంకా చాలా అమౌంట్స్ అయితే అవసరం అవుతూ ఉంటాయి పోలవరం ఫినిష్ చేయడానికి. అండ్ దానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ కూడా పెట్టాలి. సో స్టేట్ గవర్నమెంట్కి అప్పులు పెరిగిపోతున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ చాలా భారీగా అప్పులు చేసేయడం జరిగింది. సో ఆ అప్పులన్నీ కొంచెం కొంచెంగా పూడ్చుకుంటూ, ఆ తర్వాత రెవెన్యూ లోటు కూడా చాలా వరకు ఉంది. సో వాటన్నిటిని కూడా తగ్గించుకుంటూ ఇలాగా ఇవన్నిటి మీద కూడా ఫోకస్ చేసుకుంటూ వాళ్ళు ఓ పక్క డెవలప్మెంట్ మీద, ప్రాజెక్టులు ఫినిష్ చేయడం మీద ఫోకస్ చేయాలి. కాబట్టి అంత ఈజీ టాస్క్ అయితే కాదు. సో దొరికిందే ఛాన్స్, పోలవరాన్ని ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పేసి వాళ్ళే దీన్ని ఫినిష్ చేసేటట్టుగా చేయాల్సి ఉంటుంది. సో అది బేసిక్గా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. తర్వాత రెండోది స్పెషల్ స్టేటస్ ఆర్ స్పెషల్ ప్యాకేజ్. బేసిక్గా స్పెషల్ స్టేటస్ ఆర్ స్పెషల్ ప్యాకేజ్ అని ఎందుకు అంటున్నానంటే, స్పెషల్ స్టేటస్ అనేది ఇంకా కుదరకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి నీతి ఆయోగ్ వచ్చేసింది. నీతి ఆయోగ్కి ముందైతే ఏమో కానీ దాని తర్వాత ఇంకా కుదరదు. ఏ స్టేట్కి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అనేది కుదరని పని మ్యాక్సిమం. ఇప్పుడు దానికి అంటే ఇప్పుడు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. అటు సెంట్రల్ గవర్నమెంట్ విధి విధానాల్లో కానీ, నీతి ఆయోగ్ పనుల్లో కానీ అన్నింటిలో కూడా కంప్లీట్గా మార్పులు చేయాల్సి ఉంటుంది. సో అదంత ఈజీ టాస్క్ అయితే కాదు. కాబట్టి నాకు తెలిసి అంత ఈజీగా అయితే ఒప్పుకోరు. ఖచ్చితంగా అంత ఈజీగా అయితే ఒప్పుకోరు. సో అందువలన స్పెషల్ స్టేటస్ కంటే స్పెషల్ ప్యాకేజే మనకు త్వరగా వచ్చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని ఇంతకుముందు కొంతమంది ట్రోల్ చేసినప్పుడు ప్యాకేజ్ బాబు అనేవారు. కానీ హానెస్ట్లీ చెప్పాలంటే మనకు అది చాలా బాగా హెల్ప్ అవుద్ది. ఆ స్పెషల్ ప్యాకేజే చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అది అర్థం కాక ఏదేదో ట్రోల్స్ చేస్తుంటారు. కానీ హానెస్ట్లీ ఇప్పుడు మనకి స్పెషల్ ప్యాకేజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పెషల్ స్టేటస్ ఎందుకు తెప్పించలేకపోయారంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో స్పెషల్ ప్యాకేజ్ మీదే ఫోకస్ చేసుకుంటే బెటర్. అదొక 3,00,000 కోట్లు, ఇంకా వీలైతే 4,00,000 కోట్లు తెప్పించుకోగలిగితే దానికంటే బెస్ట్ పార్ట్ ఇంకొకటి లేదు తెలుసా? విడిగా స్టేట్‌ని డెవలప్ చేసుకోవచ్చు. ఆ! అసలు ప్యాకేజ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుద్ది ఈసారి మనకి. పైగా ఈసారి సిట్యుయేషన్ మన గ్రిప్‌లో ఉంది కాబట్టి. తర్వాత మూడో థింగ్ ఏంటంటే క్యాపిటల్. బేసిక్‌గా ఇప్పుడు అమరావతి మన రాజధాని. ఇంకా ఆల్మోస్ట్ అది ఫిక్స్ అయిపోయింది ఇంకా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు అమరావతి అన్నారు. అండ్ వీళ్ళు రూలింగ్ చేసి 3 రాజధానులని, విశాఖపట్నాన్ని మెయిన్‌గా చేస్తామని ఇయన్నీ చెప్పినప్పుడు కూడా అమరావతి రాజధాని అన్నారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు అదే మాట మీద ఉంటారు. సో మన స్టేట్‌కి ఒక క్యాపిటల్ అయితే ఫిక్స్ ఇంకా. వీళ్ళు ఎప్పుడైతే అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ఇంకా ఆ రోజు నుంచి కూడా మనకు అమరావతి అయితే క్యాపిటల్ ఫిక్స్. అందులో మనం కన్‌ఫ్యూజన్ లేదు మనకి. సో ఈ అమరావతిని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి మనకు ఒక 1,00,000 కోట్లైనా కావాల్సి ఉంటది. సో అది చాలా పెద్ద నెంబర్ అది. ఇప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితుల్లో మన స్టేట్‌ని నడుపుతూ ఓ పక్క, ఇంకో పక్క 1,00,000 కోట్లు పక్కన పెట్టి అట్‌లీస్ట్ ఈ 5 ఏళ్లలో అంటే సంవత్సరానికి 20,000 కోట్లు చొప్పున పక్కన పెట్టుకుంటూ వచ్చి ఒక 1,00,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మించాలి. అది కొంచెం కాంప్లికేటెడ్ టాస్క్. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి, మనకున్న అప్పులకి, ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన వాటికి. సో అదంత ఈజీ కాదు కాబట్టి డెఫినిట్‌గా చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. ఏది సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్‌ని కట్టడం. సో సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో పెట్టేయాలి క్యాపిటల్‌కి సంబంధించిన ప్రతి ఎక్స్‌పెన్స్ కూడా. అంటే ఇంకా ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ కన్‌స్ట్రక్షన్ ఉన్నా కూడా అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచే కట్టాల్సి ఉంటుంది. ఆర్ లేదంటే ఇనీషియల్‌గా స్టేట్ గవర్నమెంట్ కట్టేసినా కూడా ఆ ఫండ్స్ అన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సి ఉంటది. సో క్యాపిటల్‌కి అయ్యే ప్రతి ఖర్చు కూడా సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆబ్వియస్‌లీ 10 సంవత్సరాల క్రితం
ఇప్పుడు 2014లో మనం విడిపోయినప్పుడు ఆంధ్ర, తెలంగాణ ప్రత్యేక హోదా 5 ఏళ్ళు ఇస్తామంటే కాదు 10 ఏళ్ళు ఇవ్వాలి అని చెప్పి వాదిచ్చిందే వాళ్ళు బీజేపీ వాళ్ళే. సో, వాళ్ళు ఇచ్చిందేమీ లేదు గదా! సో, అందుకు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన టైం వచ్చింది. అండ్ వాళ్ళకి అవసరం గూడా ఇప్పుడు. సో, ఖచ్చితంగా చేసి తీరాలనమాట. సో, క్యాపిటల్‌ని పూర్తి స్థాయిలో వాళ్ళే డెవలప్ చేయాలి. అండ్ అప్పుడు రాజధాని కోసం కూడా వాళ్ళు చాలా మాట్లాడారు గానీ, ఏం ఉపయోగం లేదు. వాళ్ళేం జేయలేదు గదా! అండ్ మన దగ్గర గవర్నమెంట్‌లు మారడం కూడా తప్పైపోయింది. ఇప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఈసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు గదా! నెక్స్ట్ టైమ్ గూడా వీళ్ళే రావాలి. నెక్స్ట్ టైము పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్‌గా ఉండొచ్చు నాకు తెలిసి. నాకు తెలిసి ఆయనే ఉంటారనుకుంటున్నా. ఈ 5 టర్మ్స్ కూడా ఈ 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కూడా నెక్స్ట్ 5 ఏళ్ళకి పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండేటట్టుగా వీళ్ళు నెక్స్ట్ టైమ్ సెట్ చేసుకొని వస్తే బెటర్ నన్నడిగితే. మళ్ళీ గొడవలు పడకుండా. అంటే మళ్ళీ సీట్ల పంపకాల విషయంలో గానీ, లేదంటే గొడవలు పడే విషయంలో గానీ, ఇట్లాంటివన్నీ కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ టైమ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని వస్తే బెటర్ నన్నడిగితే. సో, అప్పుడు అంటే ఈ 10 ఏళ్ళు వీళ్ళ గవర్నెన్స్ ఉంటే అప్పుడు ఏమవుద్దంటే ఒక స్టెబుల్ మోటివ్‌తో ఎళ్తారు. అండ్ ఒక క్లారిటీతో ముందుకెళ్తుంటది. బేసిక్‌గా లాస్ట్ టైమ్ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఉంటే అయిపోయేది. అలా రాకుండా జగన్ గారు రావడం వల్ల మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది మొత్తం అంతా గూడా. సో, అది నేననేది. సో, ఇప్పుడు వీళ్ళొచ్చినట్టయితే ఒక ప్రాపర్ క్లారిటీతో ముందుకెళ్తది. సో, అదైతే క్లియర్. సో, ఇప్పుడు వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా క్యాపిటల్ విషయంలో కూడా గట్టిగా నిలబడాలి. ఇంకొకటి మెట్రో. 2 మెట్రో ప్రాజెక్టులు ఖచ్చితంగా యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్ ఫినిష్ చేసుకోవాలి. ఆ 2 మెట్రో ప్రాజెక్టులకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ గట్టిగుండాలి. ఆ 2 మెట్రో ప్రాజెక్టులేంటంటే, ఒకటి వైజాగ్ మెట్రో, 2 క్యాపిటల్ రీజన్ మెట్రో. క్యాపిటల్ రీజన్ అంటే మనకి ఈ విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతి ఈ 5 ప్రాంతాలని కలిపే సీఆర్‌డీఏ సెంట్రల్ రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాంతంలో ఏదైతే మొత్తం అన్నీ ఉన్నాయో, ఆ ప్రాంతాలన్నిటిని కూడా కలిపేటట్టుగా ఒక సెంట్రల్ మెట్రో కావాల్సుంటుంది. ఒక క్యాపిటల్ మెట్రో కావాల్సుంటది. సో, ఆ క్యాపిటల్ మెట్రోని అలాగే వైజాగ్ మెట్రోని వాళ్ళు దగ్గరుండి కట్టించాల్సుంటుంది. సెంట్రల్ గవర్నమెంటే వాటికి ఫండ్స్ అయితే రిలీజ్ చేయాల్సుంటుంది. ఎంతైతే అంత 30,000 50,000 1,00,000 ఎంతైతే అంత వాళ్ళే రిలీజ్ చేయాల్సుంటది ఖచ్చితంగా. ఎందుకంటే వైజాగ్ మెట్రో ఇంకా చిన్నదే అవుతది ఖచ్చితంగా. ఎందుకంటే వైజాగ్ మెట్రో కోసం లాస్ట్ టైమ్ వాళ్ళు ప్రపోజ్ చేసిన కారిడార్స్ ఏమున్నాయి గాజువాక నుంచి మధురవాడ, ఇక ఆ తర్వాత తాడిచెట్లపాలెం నుంచి పూర్ణ మార్కెటు, ఇక ఆ తర్వాత ఇంకోటేదో ఉంటది నాకు తెలిసి. మొత్తం 3 జోన్‌లు 3 కారిడార్‌లు ప్రతిపాదించారు అంతే. సో, అది పెద్ద ఏం గాదు. కానీ సెంట్రల్ క్యాపిటల్ రీజన్ మెట్రో అయితే మాత్రం చాలా పెద్దగొస్తది. సో, దాన్ని ఫస్టు వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళ అండర్‌లో అది ఫినిష్ అయ్యేటట్టుగా చేయాల్సుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. తర్వాత రెండోది హై స్పీడ్ ఆర్ బుల్లెట్ ట్రైన్స్. బేసిక్‌గా క్యాపిటల్ కింద అమరావతిని పెట్టేసిన తర్వాత విజయవాడ నుంచి ఆర్ అట్‌లీస్ట్ గుంటూరు నుంచి హైదరాబాద్‌కి, విజయవాడ నుంచి ఆర్ గుంటూరు నుంచి వైజాగ్‌కి, విజయవాడ నుంచి ఆర్ గుంటూరు నుంచి చెన్నైకి, విజయవాడ నుంచి ఆర్ గుంటూరు నుంచి బెంగుళూరుకి హై స్పీడ్ ట్రైన్స్ లేదంటే బుల్లెట్ ట్రైన్స్ ఈ రెండిట్లో ఏదో ఒక సిస్టమ్ అయితే మాత్రం ఖచ్చితంగా డెవలప్ చేయాలి. వందే భారత్‌లు కాదు. వందే భారత్‌లు అయ్యో 130 కిలోమీటర్ల స్పీడ్‌తో ఎళ్తాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ట్రాక్‌లు అంతకు మించి సరిపోవు కాబట్టి అంతకు మించి ఎళ్ళలేకపోతున్నాయి. లేదంటే 180 స్పీడ్‌లో ఎళ్తాయి. అట్లా కాకుండా ఒక 200 కిలోమీటర్లు ఇంకా వీలైతే 250 కిలోమీటర్ల స్పీడ్‌తో ఎళ్ళగలిగే ట్రాక్ సిస్టమ్‌ని డెవలప్ చేసుకొని ఈ రీజన్స్‌లో ఏది అమరావతి అదే చెప్పాను కదా ఇందాక సీఆర్‌డీఏ రీజన్ విజయవాడ, గుంటూరు, అమరావతి, తెనాలి, మంగళగిరి ఈ రీజన్‌లో అక్కడ స్టార్ట్ అయినట్టయితే వైజాగ్, ఇటు హైదరాబాదు, ఇటు చెన్నై, అటు బెంగుళూరు 4 రీజన్స్‌కి కూడా హై స్పీడ్ నెట్వర్క్ అనేది డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకున్నట్టయితే అప్పుడు వద్దన్నా కూడా ఇండస్ట్రీలొస్తాయా? వద్దు, వద్దు రావద్దు మా దగ్గర ప్లేస్ లేదన్నా కూడా లేదు మేము మీ దగ్గరికే వస్తాం అంటున్నా. అట్లా ఉంటది పరిస్థితి. సో, చాలా ఇంపార్టెంట్ అది. సో, అది గుర్తుపెట్టుకోండి. ఆ కైండ్ ఆఫ్ సిస్టమ్ మనకు కావాల్సుంటది. సో, వీ హావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. అండ్ అదొక సెపరేట్ ట్రాక్ లాగా ఉండాలనమాట. అంటే ఇంకా ఆ ట్రైన్స్‌ని ఎవడు ఆపేదే లేదు. తగ్గేదేలే అనుకుంటూ ఎళ్ళిపోవాలి ఆ ట్రైన్‌లో. అలా ఉండాలనమాట. ఒక సెపరేట్ రైల్వే సిస్టమ్ క్రియేట్ జేయాలి. అప్పుడు మాత్రమే ది బెస్ట్ ఎవర్ ఇండస్ట్రియల్ గ్రోత్‌ని మనం చూస్తాం. అలా చూడాలంటే ఖచ్చితంగా ఆ సపోర్ట్ కావాలి. అది కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయితే ప్రస్తుతానికి కడతన్నారు. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో శంకుస్థాపనలు చేశారు. మళ్ళీ ఐబీకి ఈయన శంకుస్థాపనలు చేశారు జగన్ గారు. బట్ లాస్ట్ టైమ్ డెఫినిట్‌గా కొంత వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. అంటే ఇప్పుడు కొంచెం గట్టిగానే వర్క్స్ అయితే నడుస్తున్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నాకు తెలుసు. సో, ఆబ్వియస్‌లీ అది బానే నడుస్తుంది ఓ పక్క. బట్ దానికి స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటదిలెండి. బట్ ఇంకొక ఎయిర్‌పోర్ట్ అది మరి విజయవాడలో కడతారా? లేదంటే అమరావతి రీజియన్‌లో ఎలాగో 33,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నారు కదా! సో, ఆ 33,000 ఎకరాలు కూడా తీసుకొని ఆహ్, ఆ ప్రాంతంలో ఒక నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కడతారా? మరి అక్కడ ఆ ల్యాండ్‌లో ఎయిర్‌పోర్ట్ కట్టాలంటే అది మళ్ళీ ఇబ్బంది. ఎందుకంటే దగ్గర దగ్గరగా సుమారుగా దానికి ఒక 30,000 ఎకరాల పైన అయిపోద్ది కదా! సో, అంటే 30,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. సో, దాంట్లో ఒక 3,000 ఎకరాలు ఓన్లీ ఎయిర్‌పోర్ట్ కోసమే పోయినట్టయితే కొంచెం కష్టం కదా! సో, అందువల్ల ఏంటంటే నన్నడిగితే ఆ రీజన్‌లో కాకుండా కొంచెం దూరంగా ఇప్పుడు ఆబ్వియస్‌లీ ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అయినా సిటీకి చాలా దూరంగా కడతారు. అలాగే వైజాగ్ ఎయిర్‌పోర్ట్ కూడా ఇప్పుడు అలాగే కడుతున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా సిటీకి చాలా దూరం ఇదైతే మాత్రం. ఇది హైదరాబాద్ కంటే ఘోరం ఇది. ఇంకా దూరం కడుతున్నారు. అలాగే ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ సినారియో అనమాట. ఇప్పుడు ఈ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో దానికి కొంచెం దూరంగా ఎక్కడైనా ఒక మంచి ల్యాండ్ గనక దొరికినట్టయితే ఒక 3,000 ఎకరాల్లో, 4,000 ఎకరాల్లో మంచి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఒకటి కట్టుకోవాలి. సో, దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గట్టిగా సపోర్ట్ అయితే ఉండాలనమాట. సో, అప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్ ఇండస్ట్రియల్ గ్రోత్ అయితే ఉంటది. సో, బేసిక్‌గా ఈ 6 కూడా ఖచ్చితంగా అడగాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. అండ్ ఇంకా మినిస్ట్రీల విషయానికొచ్చినట్టయితే బేసిక్‌గా మన వాళ్ళు డిమాండ్ చేయాల్సిన ఫస్ట్ మినిస్ట్రీ ఐటీ మినిస్ట్రీ. ఎందుకంటే
ఇప్పుడు హైదరాబాద్ అయినా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలాగుంది? ఐటీ పరంగానే కదా! అలాగే చెన్నై మనకి ఒక పక్క ఐటీ పరంగా డెవలప్ అయింది. ఇంకొక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కూడా డెవలప్ అయింది కదా! ఆ తర్వాత బెంగుళూరు చూసుకుంటే అది కూడా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత గూర్గాన్ గాని లేదంటే వేరే ఏవైనా మనం చూసుకున్నట్టయితే ఆబ్వియస్‌లీ మనకి ఐటీ సెక్టారే చాలా భారీ స్థాయిలో ఇన్‌కమ్‌నైతే ఇస్తుంటది మనకి. సో, ఐటీ సెక్టార్ చాలా బాగా గ్రో అవ్వాల్సి ఉంటది. ఆఫ్‌కోర్స్ చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు కూడా ఈ వైజాగ్‌లో మధురవాడ దగ్గర కొన్ని కన్వెన్షన్ సెంటర్‌లు పెట్టడం, తర్వాత ఐటీ కంపెనీస్‌ని తీసుకురావడానికి ట్రై చేయడం, కొన్ని స్టార్టప్స్‌ని బాగా సపోర్ట్ చేయడం ఇవన్నీ జరిగాయి. సో, మళ్ళీ ఇంకా వాటిని కూడా ఇంకా కంప్లీట్‌గా పెంచాలి అంటే సెంట్రల్‌లో మన ఐటీ మినిస్టర్ ఉంటే ఇంక నెక్స్ట్ లెవెల్ గ్రోత్ ఉంటది. ఎందుకంటే వేరే ఏమైనా పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలు లాంటివి వచ్చినట్టయితే వాటికి ఫస్ట్ రికమెండేషన్ మన స్టేట్ అవుతది. అండ్ అదనే కాకుండా ఐటీ పరంగా మనం ఏమైనా కంపెనీస్‌ని తెప్పించుకున్నా కూడా వాటికి కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటది. అంటే వాటికి టాక్స్ బెనిఫిట్స్ గాని లేదంటే కొన్ని ఉంటాయి. సో, ఈ రాయితీలనేవి ల్యాండ్ తక్కువ కాస్ట్‌కి ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో, ఈ రాయితీలన్నీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కవర్ అయిపోవాల్సి ఉంటుంది. మనం వాళ్ళకి రాయితీలు ఇస్తాం. కానీ అవన్నీ మనకి సెంటర్ నుంచి వచ్చేయాలి. అంటే మనకి లాస్ ఉండకూడదు, కంపెనీలకి లాస్ ఉండకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ భరించాల్సి ఉంటుంది వాటన్నిటిని కూడా. సో, అలా మేనేజ్ చేసుకోవాలంటే మన ఐటీ మినిస్టర్ అక్కడ ఉండాల్సి ఉంటుందన్నమాట. సో, ఐటీ మినిస్ట్రీ అడిగారని ఆల్రెడీ టాక్ అయితే వస్తోంది. సో, అందుకు అదైతే చాలా గట్టిగా ఉండాల్సిందే. ఆఫ్‌కోర్స్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా! ఆయనైతే గట్టిగా హ్యాండిల్ చేయగలుగుతారు. అదైతే మాత్రం. సో, అదైతే క్లియర్. తర్వాత రెండోది హెవీ ఇండస్ట్రీస్. అది అంటే వాటెవర్ ఇట్ ఈస్ హెవీ ఇండస్ట్రీస్ ఆర్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో మినిస్ట్రీ అది కూడా ఖచ్చితంగా మనకు కావాల్సి ఉంటుంది. బేసిక్‌గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సంస్థలను తీసుకొస్తూ ఉంటుంది. వాటన్నిటిని కూడా మనం ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొని రాగలగాలి. బేసిక్‌గా గుజరాత్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది. సో, మన దగ్గర చాలా పోర్ట్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. సో, వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకొని చాలా బాగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని గ్రో చేసుకోవచ్చు. సో, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడికి వచ్చినట్టయితే ట్రాన్స్‌పోర్టేషన్ చాలా ఈజీ. బేసిక్‌గా మీరు గమనించినట్టయితే హైదరాబాద్‌కి గాని, బెంగుళూరుకి గాని ఓన్లీ 3 రకాల ట్రాన్స్‌పోర్టేషన్సే ఉన్నాయి. ఏంటవి? రోడ్డు, రైలు, ఎయిర్. కానీ మనకలా కాదు కదా! రోడ్, రైల్, ఎయిర్ అండ్ సీ 4 ఉన్నాయి మన దగ్గర. సో, వీటిని మనం వాడుకోవచ్చు. అటు వైజాగ్ గాని, లేదంటే అటు మచిలీపట్నం గాని, అంటే కాకినాడ గాని, ఎక్కడైనా సరే మనం ఈ ఇండస్ట్రీస్‌ని బాగా పెంచుకోవచ్చనమాట. కాకపోతే కొన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రకృతి వనరులను కూడా కాపాడుకోవాలి. ఆ కాకినాడ మడ అడవులు అంటారు కదా! వాటిని ఆ మధ్య నాశనం చేసేస్తారని న్యూస్‌లొచ్చినియి. సో, వీళ్ళట్లా కాకుండా కొంచెం జాగ్రత్తగా పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ మరొక పక్క ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయాలన్నా కూడా మనకి ఇండస్ట్రీస్ మినిస్ట్రీ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అక్కడ పరిశ్రమల శాఖ. ఇంకా తర్వాత మూడోది రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్. బేసిక్‌గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఆఫ్‌కోర్స్ మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది. కానీ రోడ్లయితే మాత్రం చాలా చండాలంగా ఉంటాయి. అదైతే క్లియర్‌గా తెలుసు. కానీ ఇంకా దీనికి చాలా భారీ స్థాయిలో డెవలప్‌మెంట్ కావాలి, కనెక్టివిటీ కావాలి. ఎస్పెషల్లీ వేరే స్టేట్స్‌తో చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయేటట్టుగా ఎక్స్‌ప్రెస్ వేలు కావాల్సి ఉంటుంది. మన దగ్గర ఒక ఎక్స్‌ప్రెస్ వే కూడా లేదు కరెక్ట్‌గా చెప్పాలంటే. కొన్ని హైవేలు లాంటివైతే ఉన్నాయి తప్పిస్తే ఏది కూడా ఒక ప్రాపర్ ఎక్స్‌ప్రెస్ వే అయితే కాదు. అంటే ఒక మన స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కనెక్ట్ చేసేంత అయితే లేవు. సో, అందువల్ల ఖచ్చితంగా మనకి హై లెవెల్ ఎక్స్‌ప్రెస్ వేలైతే కట్టాల్సి ఉంటుంది కాబట్టి సో, రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ కూడా మన అండర్‌లో ఉన్నట్టయితే డెఫినిట్‌గా మనకి చాలా బాగా హెల్ప్ అవుతది. యాక్చువల్‌గా వీళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా అడిగారంట. బట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వరులెండి. అది క్లియర్‌గా తెలిసిపోతుంది. సో, అందుకే నేను అది మెన్షన్ కూడా చేయట్లేదు నేను. ఎందుకంటే ఇవ్వరు. అదైతే క్లియర్. తర్వాత నాలుగోదొచ్చి జలశక్తి. అంటే జలశక్తి మినిస్టర్ కూడా అడిగారు అనైతే తెలుస్తోంది. సో, అందుకే దీన్ని కూడా మెన్షన్ చేశా. సో, ఈ 4 మినిస్ట్రీలే మనకు కావాల్సినవి. జలశక్తి ఎందుకంటే బేసిక్‌గా మనకి 2 నదులున్నాయి. ఇది కాకుండా మళ్ళీ పెన్నా నది కూడా ఉంది. సో, ఈ నదులన్నిటిని కూడా అనుసంధానం చేసుకుంటూ, ఈ నదులకు సంబంధించిన ఏ వాటర్ సోర్స్‌ని కూడా వేస్ట్ చేసుకోకుండా, సముద్రంలోకి ఎళ్ళిపోకుండా ఎన్ని ప్రాజెక్టులు వీలైతే అన్ని ప్రాజెక్టులు కట్టుకోవడం. రాయలసీమ ప్రాంతానికి నెక్స్ట్ లెవెల్‌లో వాటర్ రిలేటెడ్ చేయడం. తూర్పుగోదావరి జిల్లాలకి ఎలాగా వాటర్ ఉంటది. ఎందుకంటే ఓ పక్క అటు ఇదేంది గోదావరి నది ఉంది. చాలా పెద్ద నది. అండ్ ఆ తర్వాత కృష్ణా నది కూడా ఉంది. సో, 2 నదులున్నాయి కాబట్టి అటు ఇబ్బందేమి ఉండదు. అటు విజయవాడ సైడ్ గాని, లేదంటే అటు తూర్పుగోదావరి జిల్లాల సైడ్ గాని ఎక్కడ కూడా ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక రాయలసీమ సైడ్‌కి చాలా అంటే చాలా వాటర్ అవసరం అనేది ఉంది. నీడ్ అనేది చాలా ఎక్కువ ఉందక్కడ. సో, వాటిని కూడా మనం చాలా బాగా యుటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ వాటర్ ప్రాజెక్టులు కట్టాలి అంటే, మనకు ఖచ్చితంగా కావాల్సిందేంటి? ఈ జలశక్తి డిపార్ట్‌మెంట్ అంటే వాటర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ డిపార్ట్‌మెంట్ నుంచి కూడా మనకి సెంటర్ నుంచి చాలా బాగా సపోర్ట్ అయితే కావాల్సి ఉంటది. సో, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి డెఫినిట్‌గా మనకి ఆ మినిస్ట్రీ కూడా కావాలి. సో, ఈ 4 మినిస్ట్రీలు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే బేసిక్‌గా 9 మినిస్ట్రీలు అడిగారు. తర్వాత కొన్ని ఎంఓఎస్‌లు అడిగారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్స్. ఆ తర్వాత ఇంకేవో 2, 3 పోర్ట్‌ఫోలియోలు కూడా అడిగారని చెప్పి న్యూస్ అయితే వచ్చింది ఇండియా టుడేలో. అన్నీ ఇవ్వరులెండి. బట్ అట్‌లీస్ట్ మనకి ఈ 4 వచ్చినట్టయితే సూపరే ఇంక మనకి. నెక్స్ట్ లెవెల్ అదృష్టం అని చెప్పొచ్చు. అది మ్యాటర్ మరి ఇంక. ఎలాగో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా వాళ్ళదేముంది ఇంక మిగతా మినిస్ట్రీలు వాళ్ళు చూసుకుంటారు. ఓన్లీ బీజేపీయే కదా! సో, ఆ తర్వాత జేడీయూ వాళ్ళకి ఇంకొన్ని చూసుకుంటారు. ఇక హోమ్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! ఆబ్వియస్‌లీ ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అన్నీ ఉన్నాయి. సో, పెద్ద పెద్దవే ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఇంకా ఈయనకే అది డిఫెన్స్ మినిస్టర్ కాదు. డిఫెన్స్ మినిస్టర్ అయన్నీ ఉన్నాయిలెండి. అది కాదు. ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయితే మాత్రం ఇంక ఆయనే. ఆయన పేరేంది టక్కున గుర్తురాదు. అబ్బా! ఆయన పేరు గుర్తురాదే ఒక్క నిమిషం. ఆయన ఇంటర్వ్యూలు నెక్స్ట్ లెవెల్ ఇస్తుంటాడాయన. ఏ రేంజ్‌లో ఉంటాయంటే జైశంకర్ గారు. జైశంకర్ గారు. టక్కున గుర్తురాలే. సో, జైశంకర్ గారే ఉంటారు అందులో నో డౌట్. ఎందుకంటే ఆయన ఉంటేనే హ్యాండిల్ చేయగలడాయన. లేదంటే హ్యాండిల్ చేయలేరు. సో, అలాగనమాట. సో, అది పరిస్థితి. చూద్దాం. వీళ్ళైతే ఇవి డిమాండ్ చేస్తే బెటర్ అనైతే నేను అనుకుంటున్నాను.
సో లెట్స్ సీ వాళ్ళు ఎంతవరకు ఇస్తారు, వీళ్ళు ఎంతవరకు అడుగుతారు. ఇవి అడిగితే కరెక్ట్. బట్ ఏవి అడుగుతారనేది చూడాల్సి ఉంటది. వాళ్ళు ఎంతవరకు ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటది. బట్ ఏదైనా సరే ఈసారి మనకి చాలా అనుకూలమైన సూచనలైతే కనబడుతున్నాయి. పరిస్థితులు ఆంధ్రాకి చాలా మంచి జరిగేటట్టుగానే కనబడుతుంది. అటు రాజకీయం పరంగా, ఇటు సినిమా పరంగా, అటు అభివృద్ధి పరంగా, ఇండస్ట్రీల పరంగా, ఐటీ పరంగా అన్ని రకాలుగాను కూడా మంచి జరిగే సూచనలైతే కనబడుతున్నాయి నాకైతే మాత్రం. సో లెట్స్ సీ నాకైతే మాత్రం ఇవి అడిగితే బెటర్ అనిపిస్తుంది. నేను ఇంకేమైనా మిస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వీటి మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి, మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నౌ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.